మరి పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, టైం మెషిన్ లో ట్రావెల్ చేసి మీ పాస్ట్ లోకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ టైం లోకి వెళ్ళిపోతారు? శ్రీకృష్ణదేవరాయ కాలంకి వెళ్తాను. ఆడేం చేసుకుంటాం మళ్ళీ? వజ్రాలు వైరాలు తీసుకుంటాను, వజ్రాలు ఆర్నమెంట్స్ చేయించుకుంటాను. బంగారం కుప్పలుగా పోసి అంపిలు కదా ఈ ఆటోలు చూసినావు కదా. నెక్స్ట్, నేను బాహుబలి స్క్రిప్టింగ్ టైంకి వెళ్ళాలనుకుంటా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. రాజమౌళి గారి ఆ స్క్రిప్ట్ నరేట్ చేస్తున్న సెషన్ లో కూర్చొని అవునా ఇంతనా ఇంతేనా అయ్యో ఏదేదో అనుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్, నేను షాజహాన్ కాలంలోకి వెళ్దాం అనుకుంటా. వెళ్ళి ఆయన టోపీ పెట్టుకుని ఫోటో సెల్ఫీలు దిగుతావా? నేను అతని ప్రేమలో దించి ఇంకో తాజ్మహల్ కట్టించుకుంటా. పిచ్చిదానా చచ్చిపోతే కట్టిండు. ఎందుకు చచ్చిపోతే కట్టిండు? ప్రేమతోడే కట్టిండు కదా ఆయన. కాదు, ముంతా చచ్చిపోయిందని దాని బొంద మీద బొందలు కట్టిండు. బొంద మీద ప్రేమతోడే కట్టిండు కదా. అమ్మాయికి ఇప్పుడు ఏమైనా కట్టుకోమా, అప్పుడు తాజ్మహల్ గురించి మాట్లాడుతావు. నెక్స్ట్, టైం మెషిన్ లో పోతున్నావా? కూర్చోవాలి కదా మరి. టైం మెషిన్ లో ఏ దానికి కూర్చోమనిలే, టైం మెషిన్ లో మంచి కూర్చో. స్టార్ట్ చేయి, టైం మెషిన్ స్టార్ట్ చేయి. నాకు సిగ్గు అవుతుందా? ఎందుకురా, ఆయన ఏమైనా సంసారం స్టార్ట్ చేయమన్నాడా? టైం మిషన్ టైం కూర్చోరా, మంచి కూర్చో. టైం మెషిన్ స్టార్ట్ చేయి. ఆగానా, పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదట. ఏం చేస్తున్నావురా? బండి నొప్పుతున్నానా? అరే మేము టైం మిషన్ స్టార్ట్ చేస్తా, వంగురా. పెట్రోల్ నింపిండు, స్టార్ట్ చేయి. అరే నీ గ్యాస్ ఇవ్వమని. అన్ని బండ్లు ఫ్యూయల్ తో నడుస్తాను, ఇది గ్యాస్ తో నడుస్తున్నారు. ఇదంతా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు టైం మెషిన్ లో. నేను సన్నిలియాన్ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయినా. ఏం చేస్తారా పోయి 16 సంవత్సరాల? పెద్ద పండుగ చేసేస్తాడు. నేను ఆదివాసుల కాలంకి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి పేపర్ చుట్టుకుంటా. అప్పుడు బట్టలు వేసుకోరు ఆదివాసుల కాలంలో. అంటే చూద్దామనా లేకపోతే మనం బట్టలు లేకుండా ఉందామనా? అన్నయ్యా ఇప్పుడు ఇప్పరాదు, ఎప్పుడైతే నువ్వు కాదు అప్పుడైతే ఇప్పుతా. ఇప్పుడు నెక్స్ట్, నేను ఫ్యూచర్ లోకి వెళ్తా. ఫ్యూచర్ లోకి వెళ్తావా? అంటే నాకు పెళ్లి అవుతుందో తెలుసుకుందామని. నేను అసలే నాకు సంబంధం లేదు, ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. అంటే నువ్వు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు, మాకు సంబంధం లేదు. ఎస్, సావిత్రి గారితో హీరోగా నటించాలనుకుంటాను సినిమాలో. అబ్బా తెలుగుతనం. థాంక్యూ. నెక్స్ట్, సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తారుగా, అది ఇవ్వకుండా పట్టుకుంటావు ఇట్లా అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ని డైవర్ట్ చేయడం కానీ ఇంకేడన్నా. ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు వెళ్ళాలి, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి. థాంక్యూ సో మచ్. మిస్టర్ గాలిపటాల సుధాకర్, ఒకవేళ మీకు గనుక అవకాశం దొరికితే మీరు ఏం చేస్తారు? భాస్కర్. నేను చెప్తా, సుధాకర్ గారు అటువంటి ఛాన్స్ వస్తే పటాసు 2800 ఎపిసోడ్, 3000 ఎపిసోడ్, 40,000 ఎపిసోడ్లు గెలిచి చూస్తాడు. కనీసం ఎప్పుడైనా నేను ఫ్యూచర్ లో కామెడీ చేస్తానని. సూపర్ ఫెంటాస్టిక్. సెకండ్ టాపిక్ ముందే తీసా. ఒక అమ్మాయికి గాని అబ్బాయికి గాని లవర్ ని చూసి ఈడు ముఖానికి నేనే ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? మేకప్ తీసేసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను నా లవర్ ఎప్పుడైనా సెలబ్రిటీస్ ని నీలాంటి వాళ్ళని చూసినప్పుడు అది అనుకుంటుంది కదా, వీళ్ళని చేసుకుంటే బాగుండు. అప్పుడు అనుకుంటాను నేను దీనికి నేనే ఎక్కువ. ఏది అది? అది ఎవరి? నా లవర్. అది చూపెడుతున్నావు మాట చెప్తాను, అది చూపెడుతున్నావు మాట చెప్తాను. నెక్స్ట్, ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో లవ్ లో పడ్డప్పుడు ఆ ఎడిటింగ్ ఫొటోస్ బాగా అందంగా ఉంటాయి ఫేస్బుక్ లో. అవును. లైవ్ లో కలిసినప్పుడు దీని అమ్మ దీనికి నేనే ఎక్కువ అనుకుంటా. అవునరా బాబు, కరెక్ట్. నీకు అయిందా? రియల్ లైఫ్ లో అయిందా? కాలేదన్న. వానికి అన్ని అవే అయినాయి. కాలేదన్నా, నచ్చరా కాలేదన్నా. నువ్వు ఫ్రెష్ ఆరా? ఫ్రెష్. నెక్స్ట్,
బాయ్ ఫ్రెండ్ కి వంట ఎప్పుడైనా చేసి పెట్టినప్పుడు ఇందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అని చెప్తూ ఉంటే ఈడి మొహానికి ఇదే ఎక్కువ అని అంటుంటాం. దాని మీదకి ఆర్డర్లు అంత ఇష్టమైతే హోటల్లో తినిపో అంతే. అంతే. సూపర్. నేను ఎవరికైనా అమ్మాయికి లైన్ వేసినప్పుడు తను రిజెక్ట్ చేస్తుంది కదా, ఆ. అప్పుడు తను రిజెక్ట్ చేస్తే నేనే అనుకుంటా దానికి నేను చెప్పడే ఎక్కువ, ఇంకా నాకే రిజెక్ట్ చేస్తుంది అది అని నేను అనుకుంటా. దాని ముఖంకి నాకంటే మంచోడు దొరుకుతాడని మీ సొంత చెప్తావు కదా. రచ్చ నువ్వే ఎండ్ చేయాలి. నేను టీవీలో చూసి బస్ శ్రీముఖి చాలా అందంగా ఉంటది కదా అంటే నీ మొహానికి నేనే ఎక్కువ శ్రీముఖిగా ఉన్నా అన్నది. ఎవరన్నారా? మా ఆవిడ.